మీలో ఎంతమందికి సున్నుండలంటే ఇష్టమో నాకు కామెంట్ చేయండి. మనకి షాప్‌లో అమ్మినట్టు సున్నుండలు చాలా టేస్టీగా అండ్ అలాగే చాలా స్మూత్‌గా రావాలి అంటే నోటికి అతుక్కోకుండా రావాలి అంటే ఈ కొలతలతో చేస్తే మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 2 కప్పుల మినపగుండ్లు వేసుకుంటున్నాను. మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే వేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. 1 కప్పు మినపగుండ్లు, 1 కప్పు పొట్టు మినపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా వేయించుకోవాలి. అంటే లో ఫ్లేమ్‌లో మాడనివ్వకుండా మంచి స్మెల్ అనేది వస్తుందండి వేగిన తర్వాత. బాగా వేగిన తర్వాత 2 టీ స్పూన్ల బియ్యం అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది కూడా కొంచెం వేయించుకోవాలి. ఈ బియ్యం వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లడ్డు అనేది మనకి నోటికి అతుక్కోకుండా ఉంటుందండి. ఇవి 2 బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే వేరే బౌల్‌లోకి ఈ మినపగుండ్లు అనేవి తీసేసుకోవాలి. ఎందుకంటే దాంట్లోనే ఉంటే మాడిపోతాయి కాబట్టి. అలా పూర్తిగా చల్లారాక పొడి చేసుకోవాలి. పొడి చేసుకున్న తర్వాత మనం ఇక్కడ బెల్లం అనేది మినపగుండ్లు ఎంతైతే తీసుకున్నామో సేమ్ అంతే తీసుకొని, అంటే 2 కప్పుల మినపగుండ్లకి 2 కప్పుల బెల్లం తురుముకొని వేసుకొని ఇవి సున్నుపిండిలో కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్‌లో వేసుకొని 2 యాలకులు వేసుకొని మళ్ళీ మెత్తని పొడిలా బెల్లం అంతా పొడి అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకొని మళ్ళీ ఒక బౌల్‌లో తీసేసుకోవాలి ఆ పొడి అంతా. ఇలా తీసుకున్న తర్వాత ఏంటంటే నెయ్యి అనేది వేడి చేసి చల్లారిన తర్వాత కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని సున్నిపిండిని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనకి ఉండ అనేది ఇట్లా పట్టుకుంటే మనకి ఉండ అంటే లడ్డు వస్తుంది అని తెలిసేంత వరకు మనం ఇలా నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం. నాకు ఆల్మోస్ట్ 1 కప్‌కి కొంచెం ఎక్కువ పట్టిందనమాట నెయ్యి. తర్వాత ఇలా మొత్తం లడ్డూలు చేసేసుకోవడమే. చాలా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. మనకి షాప్‌లో తీసుకున్న దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్‌గా వస్తుంది.